హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్విఎస్ మల్టీపర్పస్ ఛానల్. స్టూడెంట్స్, మీరు హిందీలో పాస్ మార్క్స్ తెచ్చుకోవాలనుకుంటున్నారా? లేదా హిందీలో స్కోరింగ్ మార్క్స్ 90+ తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. సోది లేకుండా టాపిక్లోకి వెళ్దామా స్టూడెంట్స్? అండ్ దీస్ వీడియో ఫర్ ఏపీ 10th క్లాస్ స్టూడెంట్స్. మీకు 35 మార్క్స్ ఈజీగా రావడానికి గ్రామర్లో కొన్ని టాపిక్స్ తెలియజేస్తాను. ఈ టాపిక్స్ మీ టెక్స్ట్ బుక్లోని లెసన్స్లో బ్యాక్ సైడ్ ఉంటాయి 100%. సో అక్కడ చెక్ చేసుకోండి. లేదా మీరు ఇంతకుముందు FA1 నుండి గ్రాండ్ టెస్ట్ వరకు రాసిన ప్రతి క్వశ్చన్ పేపర్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అక్కడ ఉన్న గ్రామర్ని కూడా మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకు ఈ 12 మార్క్స్ ఈజీగా వస్తాయి. స్టూడెంట్స్, ఈ 12 మార్క్స్తో పాటు ఇంకొక 20 మార్క్స్ ఓన్లీ ప్యాసేజ్ క్వశ్చన్స్ ద్వారా మీకు వస్తాయి. ఆ ప్యాసేజ్ క్వశ్చన్స్లో మీరు చేయాల్సింది మీ లెసన్స్లో, మీ టెక్స్ట్ బుక్లోని లెసన్స్ నేమ్స్, అలాగే కవి నేమ్, లేఖక్ నేమ్ ఒక్కసారి చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బడే భాయ్ సాబ్ ప్రేమ్చంద్ జీ, ఓకేనా, తోప్, ఇలా లెసన్ నేమ్ ప్లస్ కవి నేమ్ ఈ రెండు బాగా చూసుకోండి, ఓకేనా. దీనివల్ల మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి? 20 మార్క్స్ ప్యాసేజ్ క్వశ్చన్స్ వల్ల. సో టోటలీ 32 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడి వరకు మీకు జస్ట్ గ్రామర్ ప్లస్ ప్యాసేజ్ కారణంగా 32 మార్క్స్. ఇక్కడ మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉన్నా, ఏమైనా 1 or 2 క్వశ్చన్స్ రాంగ్గా రాసి ఉన్నా ఏం పర్వాలేదు, నేను గన్ షాట్ క్వశ్చన్స్ చెప్తాను. షల్ వి స్టార్ట్? సో ఫస్ట్ క్వశ్చన్, మీకు టెక్స్ట్ క్వశ్చన్ పేపర్ తీసుకున్న వెంటనే ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే గ్రామర్లో ఫస్ట్ వన్ తత్సం తద్భావ్. ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. జస్ట్ మనం వేరే క్వశ్చన్స్ కూడా తెలుసుకోవాలి కాబట్టి 2 ఎగ్జాంపుల్స్ ఇస్తాను. మీరు మాత్రం ప్రాపర్గా టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్ ఉన్నవి ప్లస్ మీరు ఇంతకుముందు రాసిన పేపర్స్వి సర్చ్ చేయండి, నేర్చుకోండి. లేదు అంటే నాకు కమెంట్ చేయండి, నేను ఇక్కడ PDF పెడతాను. ఓకే, వాణి, బాణి, వన్, బన్, ఇటువంటి వర్డ్స్ని ఏమంటారు? తత్సం తద్భావ్ శబ్ద అంటారు. ఇటువంటి వర్డ్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ క్రియా వర్బ్స్. క్రియా అంటే మీకు తెలుసు, వర్బ్. క్రియా అంటే వర్బ్. సెంటెన్స్లో పనిని తెలియజేసే వర్డ్స్ను అండర్లైన్ చేసి ఆన్సర్గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీఠీ బాణి బోలియే, మీఠీ బాణి బోలియే. బోలియే అన్నది ఏమవుతుంది? చెప్పడం కదా, చెప్పడం క్రియ కదా. సో క్రియ ఆన్సర్ ఏంటి? బోలియే. ఓకేనా స్టూడెంట్స్? సెకండ్ వన్. స్టూడెంట్స్, సెకండ్ వన్లో నంబర్ నేమ్స్ వస్తాయి, మీకు తెలుసు. సో నంబర్ నేమ్స్ ఎలా ఇస్తారు? నంబర్ ఇచ్చి హిందీలో నంబర్ రాయమంటారు, హిందీ నంబర్ నేమ్ ఇచ్చి మీకు నంబర్ రాయమంటారు. సో 1900 అని ఇచ్చారనుకోండి, మీరు ఏం రాయాలి? ఆన్సర్ 1900 అని రాయాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ కారక్. కారక్ అంటే ఏంటి? కారక చిహ్నాలు, విభక్తులు అంటారు తెలుగులో కదా. సో పర్వత్ ప్రదేశ్ మే పావస్, అక్కడ మే అన్నది ఏంటి? కారక్. మీరు ప్రాపర్గా లెసన్ విని ఉన్నా, లెసన్ రీడింగ్ చేసి ఉన్నా ఈ క్వశ్చన్ చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ సమాస్. సమాస్ ఏం రాయాలి? అక్కడ వర్డ్ ఇచ్చి ఉంటారు, ఆ వర్డ్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఏ సమాసో రాయాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ సుబహ్ షామ్ అని ఇచ్చారనుకోండి, ద్వంద్వ సమాసం రాయాలి. ఓకేనా. అలా మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసుకోండి. నెక్స్ట్ సంధి. సంధి ఫర్ ఎగ్జాంపుల్ ప్రత్యేక్ అన్న వర్డ్ ఇచ్చి సంధి ఏదో విడదీసి రాయమంటారు. సో ప్రతి ప్లస్ ఏక్. ఓకేనా. ఇక్కడ ఏ సంధి అని మనకు హిందీలో సో ప్రతి ప్లస్ ఏక్, ఈ విధంగా సంధి విచ్ఛేద్ చేయాలి అంతే. ఇక్కడ తెలుగులో లాగా ఏ సంధి అని అడగరు హిందీలో, జస్ట్ సంధి విచ్ఛేద్ ప్రాపర్గా చేయాలి. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ పర్యాయ శబ్ద్. పర్యాయ శబ్ద్ అంటే ఏమీ లేదు, జస్ట్ మీనింగ్, ఒక వర్డ్కు ఇంకొక వర్డ్ సేమ్ మీనింగ్ వర్డ్ మీరు అక్కడ సర్చ్ చేసి రాయాలి. రాంగ్ వర్డ్స్ ఇచ్చింటారు, ఒక్కటి మాత్రమే కరెక్ట్ వర్డ్ ఉంటుంది, దాన్ని కరెక్ట్గా రాస్తే దాన్ని ఏమంటారు? పర్యాయ శబ్ద్, కరెక్ట్ మీనింగ్ ఇచ్చే వర్డ్. జగ్ అన్న దునియా అన్న ఒకటే. ఓకేనా స్టూడెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఉపసర్గ, ప్రిఫిక్స్. ఫర్ ఎగ్జాంపుల్ విశేష్ అన్న వర్డ్లో శేష్ అన్న మెయిన్ వర్డ్కు వి అన్నది స్టార్టింగ్లో యాడ్ అయింది కాబట్టి వి అన్నది ఉపసర్గ అవుతుంది.
ప్రత్యయ్. నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యయ్. ఇక్కడ మెయిన్ వర్డ్కు ఎండింగ్లో యాడ్ అవుతుంది, లెటర్ కానీ వర్డ్ కానీ. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ దైవీయ. దైవీయలో ఈ అన్న వర్డ్ ఎండింగ్లో యాడ్ అయింది కాబట్టి ఈ వర్డ్ని ఏమంటున్నారు? ప్రత్యయ్. సో నెక్స్ట్ క్వశ్చన్, మనం ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా తెలుసుకోవాలి కాబట్టి కొంచెం ఫాస్ట్గా చెప్తున్నాను. సో లింగ్ బదల్నా. నెక్స్ట్ క్వశ్చన్ లింగ్ బదల్నా. లింగ్ బదల్నా అంటే అక్కడ ఇచ్చిన సెంటెన్స్ని జెండర్ చేంజ్ చేసి రాయాలి. ఓకేనా స్టూడెంట్స్? ఫర్ ఎగ్జాంపుల్ యువక్ గీత్ గాతా హై. ఈ సెంటెన్స్ని స్త్రీలింగ్లోకి మార్చి రాయాలి. అక్కడ ఏ లింగ్ ఇచ్చారు అన్నది మనం ఫస్ట్ బాగా అబ్జర్వ్ చేయాలి. పుంలింగ్ ఇచ్చారు యువక్. సో నెక్స్ట్ మనం ఇప్పుడు స్త్రీలింగ్లోకి మార్చాలి. యువతి గీత్ గాతి హై. స్టూడెంట్స్ ఇక్కడ మీరందరూ బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ సెంటెన్స్లో కర్త ప్లస్ క్రియ రెండు చేంజ్ అవ్వాలి. స్టూడెంట్స్ నెక్స్ట్ క్వశ్చన్ కాల్ బదల్నా అంటే టెన్స్. వాళ్ళు ఇచ్చిన టెన్స్ ఏ టెన్స్లో రాయమని చెప్తే ఆ టెన్స్లో రాయాలి. ఓకేనా? మీకు తెలుసు కదా, వర్తమాన్ కాల్, భూత్ కాల్, భవిష్య కాల్, ఈ మూడు ఉంటాయి. వాళ్ళు ఏ టెన్స్ చెప్తే ఆ టెన్స్లోకి మార్చి రాయాలి. ఓకేనా స్టూడెంట్స్? సో నెక్స్ట్ కరెక్ట్ సెంటెన్స్ శుద్ధ రూప్ రాయమంటారు. నెక్స్ట్ క్వశ్చన్ శుద్ధ రూప్. ఇక్కడ కొన్ని టిప్స్ చెప్తాను మీకు, బాగా జాగ్రత్తగా చూడండి. శుద్ధ రూప్లో సెంటెన్స్ స్టార్టింగ్లో మైతో స్టార్ట్ అయితే ఎండ్ అవ్వడం హూన్తో ఎండ్ అవుతుంది. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, బాగా చూడండి. మైతో స్టార్ట్ అయితే హూన్తో ఎండ్ అవుతుంది. ప్రాపర్గా చదివి క్వశ్చన్స్కి సూటబుల్ ఆన్సర్స్, కరెక్ట్ ఆన్సర్స్ రాసినట్టయితే మీకు ఓవరాల్గా 32 మార్క్స్ వస్తాయి. ఓకేనా? సో పాస్ అవ్వడానికి మనం దగ్గరలో ఉన్నాం కదా. ఒకవేళ మీరు ఇక్కడ ఏవైనా క్వశ్చన్స్ రాంగ్గా రాసినప్పటికీ ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను జస్ట్ 2-3 క్వశ్చన్స్ చెప్తాను. ఆ 2-3 క్వశ్చన్స్ జస్ట్ మీకు 1 hour 2 hours నేర్చుకోవచ్చు. సో ఆ 2-3 క్వశ్చన్స్ నేర్చుకున్నారనుకోండి, మీరు 100% 40+ మార్క్స్ తెచ్చుకుంటారు. ఓకేనా స్టూడెంట్స్? సో ఇప్పుడు మీకు కొన్ని 100% ఖచ్చితంగా వచ్చే క్వశ్చన్స్ని షేర్ చేస్తున్నాను. ఓకేనా స్టూడెంట్స్? నోట్ చేసుకోండి అందరూ. ఫస్ట్ క్వశ్చన్, ఫస్ట్ లెసన్ సాఖీలోని కవి పరిచయ్, కబీర్ దాస్ జీ యొక్క కవి పరిచయ్ పాయింట్ టు పాయింట్ ప్రాపర్గా రాశారనుకోండి 5 మార్క్స్ గ్యారంటీ మీకు. సో ఈ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ఓకేనా స్టూడెంట్స్? ఈ క్వశ్చన్ లాంచ్ చేయండి. నెక్స్ట్ సేమ్ లెసన్లో 4 ఇంపార్టెంట్ దోహే చెప్తాను. జస్ట్ 2 lines మీరు యాజ్ ఇట్ ఈజ్గా కొంచెం కూడా మిస్టేక్స్ లేకుండా రాసినట్టయితే 4 మార్క్స్. ఓవరాల్గా ఈ లెసన్ నుంచి మీకు 9 మార్క్స్ క్వశ్చన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్గా లాంచ్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? అక్కడ దోహే ఎలా ఉంటే అలా. ఓకేనా స్టూడెంట్స్? యాజ్ ఇట్ ఈజ్ రాయాలి. నెక్స్ట్ మీరాబాయి సారాంశ్. ప్రాపర్గా ఈ క్వశ్చన్స్ని మీరు లాంచ్ చేసినట్టయితే మీకు ఓవరాల్గా 50 మార్క్స్ 100% వస్తాయి. ఈజీగా 50 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. సో డోంట్ మిస్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. బాయ్.